ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అందరికీ చీట్లు చొప్పున కనాను దేశాన్ని పంచి ఇస్తారు స్వాస్థ్యముగా. అయితే కాలేబుకి దేవుడని యెహోవా హెబ్రోనును స్వాస్థ్యం ఇవ్వమని మరి యెహోషువ ద్వారా హెబ్రోనును కాలేబుకి స్వాస్థ్యముగా పొందుకుంటాడు. అటు తర్వాత కాలేబు కిర్యత్సేఫెరు అనే ప్రాంతాన్ని పట్టుకొని దాన్ని జయించిన వానికి, దాన్ని కొల్లగొట్టి వచ్చిన వారికి అక్సాను, తన కూతురైనటువంటి అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటిస్తాడు. అప్పుడు కనజ కుమారుడైన ఒత్నీయేలు కిర్యత్సేఫెరు అనే ప్రాంతం మీదకి వెళ్ళి దాన్ని పట్టుకొని దాన్ని జయించి వస్తాడన్నమాట. అప్పుడు అక్సానిచ్చి ఒత్నీయేలుకు కాలేబు వివాహం చేస్తాడు. అప్పుడు దక్షిణ పొలమున ఆమెకి బహుమానంగా ఇస్తాడు కాలేబు. అయితే ఆమె తన తండ్రి వద్దకు వచ్చి అడుగుతుంది. ఏమని అడుగుతుంది? నాయన నాకు దీవెన కావాలని అంటుంది. అప్పుడు కాలేబు ఆమె వైపు చూచి రాయబడతాడు అన్నమాట. సంతోషము కదా, తన కుమార్తె వైపు చూసి నీకేం కావాలి అడగమ్మా అంటాడు. ఆమె అంటది, నాకు దక్షిణ భూమిని ఇచ్చావు కానీ నాయన దానితో పాటు నాకు నీటి మడుగులను దయచేయము నాకు అని అడుగుతుంది. అడిగితే అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇస్తాడు. చూసారా, మెరక మడుగులను పల్లపు మడుగులు ఇస్తాడనమాట. అదేవిధంగా మన పరలోకపు తండ్రి కూడా ఆయనను అనుగ్రహించినప్పుడు అడుగుడు మీకు ఇవ్వనని చెప్తాడు కదా. ఆయన మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వటానికి ఇష్టపడే దేవుడు. ఎప్పుడు ఆయనకి మన జీవితాలు మరి మనం సమర్పించుకొని ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మీ యందు నేనును, నా యందు మీ మాటలను, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచేయండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును అని అంటాడు. మరి ఇక్కడ అక్స ఏం చేసింది? తండ్రి అయిన కాలేబును నీటి మడుగులను అడుగుగా కాలేబు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాడు. మన పరలోకపు తండ్రి కూడా మెరక మడుగులు అంటే పరలోకపు దీవెనలు, పల్లపు మడుగులు అంటే భూలోకపు దీవెనలు మనకి ఇవ్వటానికి సమర్థుడు. ఎప్పుడంటే నేను ఆయన చెంత చేరి అడగాలి. ఏ విధంగా అడగాలి? ఆయన ఇష్టం మనం నెరవేర్చే వారంగా ఉండాలి. అక్కడ ఏమంటాడు? అక్కడ రాయబడి ఉంటుంది, కాలేబు ఆమెను చూచి. దేవుడు కూడా మనం చూస్తాడు, మన బ్రతుకులను చూస్తాడు, మన అలవాట్లను చూస్తాడు, మన యొక్క జీవితాన్ని చూస్తాడు, మన ప్రవర్తనను చూస్తాడు, మన భక్తి జీవితాన్ని చూస్తాడు, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నామో లేదో చూస్తాడు. అప్పుడు మన వైపు చూసి